హాయ్ ఫ్రెండ్స్, ఈసారి నేను ఒక చారిత్రక కళాఖండం గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ కళాఖండాన్ని ది అటకామా జైంట్ అని పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద చిత్రాల్లో ఇది ఒకటి. చూడటానికి మనిషి బొమ్మలా ఉంటుంది, కానీ ఇదొక అంతరిక్ష క్యాలెండర్ అని నమ్ముతున్నారు. అందుకే దీనిపై చాలా చర్చలు, పరిశోధనలు జరిగాయి. ఇది అటకామా ఎడారిలో ఉంటుంది. దీన్ని మీరు కూడా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్లో చూడవచ్చు. ఆ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రపంచంలో ఇలాంటి మిస్టరీ బొమ్మలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇది చిలీలోని హ్వారా పట్టణం దగ్గర తారపాక ప్రాంతంలో సెర్రో యూనిటా అనే కొండపై ఉంది. ఆ చుట్టుపక్కల దొరికే పెద్ద చిన్న రాళ్లను ఒక క్రమ పద్ధతిలో ఉంచడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇది దాదాపు 119 మీటర్లు, అంటే 390 అడుగుల పొడవు ఉంది. ఈ బొమ్మ మొత్తాన్ని చూడాలంటే ఆకాశం నుంచి చూడాల్సిందే, లేదా దూరం నుంచి చూడాలి. దగ్గరకు వెళ్ళి చూస్తే మొత్తం బొమ్మని ఒకేసారి చూడలేం. దీన్ని క్రీస్తు పూర్వం 800 నుంచి 1400 సంవత్సరాల కాలంలో నిర్మించినట్లు అంచనా ఉంది. ఆండీస్ పర్వతాల్లో నివసించే ఆండియన్ ప్రజలు దీన్ని తయారు చేసి ఉంటారని భావిస్తున్నారు. అప్పట్లో తినావాకు కాలం క్రీస్తు శకం 900 నుంచి 1400 మధ్య ఉంది. ఆ సమయంలోనే ఇది రూపుదిద్దుకొని ఉంటుందని అంచనా. ప్రీ ఇన్కా ప్రజలు ఈ తారపాక జైంట్ని వ్యవసాయ దేవుడిగా భావించేవారు. పంట చేతికి వచ్చినప్పుడు పండుగల సమయంలో పూజలు చేసేవారు. అలాగే విశ్వానికి సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చే కళాఖండంగా దీనికి గుర్తింపు ఉంది. చూడటానికి మనిషి ఆకారంలో ఉన్న, మరోవైపు ఏలియన్స్ లుక్ కూడా ఉంది. తల రెక్టాంగులర్ షేప్ ఎందుకుంది? తల చుట్టూ చారల లాంటి లైన్స్ ఎందుకు వేశారు? కనురెప్పలు, ముక్కు ఎందుకు వేయలేదు అనే ప్రశ్నలున్నాయి. తలపై ఉన్నది ముళ్ళు కావచ్చని, లేదా కాంతి కిరణాలు కావచ్చనే అంచనా ఉంది. అందువల్ల దీన్ని అంతరిక్షాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారనే అంచనా ఉంది. ఈ జియోగ్లిఫ్ని క్యాలెండర్లా వాడుకుంటూ అప్పటి ప్రజలు సీజన్లలో వచ్చే మార్పులను గుర్తించేవారని, తద్వారా ఎప్పుడు ఎలాంటి వ్యవసాయం చేయాలో, ఎప్పుడు కోతలు ప్రారంభించాలో, ఎప్పుడు ఏ పండుగలు జరుపుకోవాలో నిర్ణయించుకునేవారనే అభిప్రాయం చరిత్రకారుల్లో ఉంది. ఇదెలా సాధ్యమంటే ఈ బొమ్మకి విశ్వంలో నక్షత్రాలకి సంబంధం ఉంది అంటున్నారు. సంవత్సరంలోని కొన్ని సమయాల్లో కొన్ని నక్షత్రాలు ఈ బొమ్మ ఉన్న ప్రదేశంపై ఆకాశంలో వస్తాయని, అవి వచ్చిన సమయాన్ని బట్టి సీజన్ని గుర్తించేవారని పరిశోధకులు చెబుతున్నారు. మరికొందరు ఈ ఫిగర్ని షామాన్ కావచ్చు అన్నారు. స్థానిక కల్చర్ ప్రకారం షామాన్కి అతీంద్రియ శక్తులు ఉండేవి. అందుకే షామాన్ ఫిగర్ని కొండపైన నిర్మించారని, తద్వారా ఆయన అక్కడి నుంచి కొండ కింద మైదానంలో ఉన్న అందరినీ చూస్తూ కాపాడేవాడనే నమ్మకం ఉంది. మరో అంచనా కూడా ఉంది. దేశ విదేశాల్లో పర్యటించే యాత్రికులు చిలీ వచ్చాక ఈ బొమ్మను చూసి తాము ఎక్కడికి వచ్చింది గుర్తించేవారని చెబుతుంటారు. కొంతమంది ఈ బొమ్మకు ఏలియన్స్కి సంబంధం ఉంది అంటున్నారు. ఇంత పెద్ద బొమ్మను మనుషులు ఇలా పర్ఫెక్ట్గా నిర్మించలేరని, ఇది ఏలియన్స్ చేసిన పనే అని అంటున్నారు. లేదంటే ఏలియన్స్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారని అంటున్నారు. కానీ ఈ వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల వీటికి బలం లేకుండా పోయింది. ఈ ఫిగర్ నుంచి పసిఫిక్ మహాసముద్రం 61 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే ఈ బొమ్మను దూరం నుంచి కూడా బాగా చూసేందుకు వీలుగా దీని నిర్మాణంలో మెరిసే రాళ్లను ఉపయోగించారు. ఈ రాళ్లపై ఎండ పడినప్పుడు ఇవి చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఈ బొమ్మను ఖచ్చితమైన కొలతలతో నిర్మించారు. ఇంత పెద్ద బొమ్మను సిమ్మెట్రిక్గా నిర్మించడం గొప్ప విషయం. అంటే బాడీలో పార్టులన్నీ రెండు వైపులా సమాన కొలతలతో నిర్మించారు. తల, కళ్ళు, నోరు, భుజాలు, చేతులు, కాళ్ళు అన్నీ రియల్ పర్సన్కి ఎలా ఉంటాయో అలాగే ఖచ్చితత్వంతో నిర్మించారు. ఇలా నిర్మించాలంటే అడ్వాన్స్డ్ సర్వేయింగ్ స్కిల్స్ అవసరమని చరిత్రకారులు తేల్చారు.
ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా గమనించాలి. భూమిపై మిగతా ఎడారులకు అటకామా ఎడారికి ప్రత్యేక తేడా ఒకటి ఉంది. ఈ ఎడారిలో ఇలాంటి పెద్ద పెద్ద మనుషుల బొమ్మలు, వింత ఆకారాలు, జంతువుల చిత్రాలు 5,000కు పైగా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యధికం. అయితే వీటన్నింటిలోకి ఈ తారపాక జైంట్ అతిపెద్దది, ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో రకరకాల కొలంబియా సంస్కృతులు ఉండేవి. అయమారా, తివనాకు నాగరికతలు ఇక్కడ వెలిశాయి. ఈ నాగరికతలకు చెందిన ప్రజలు అటకామా ఎడారిలో కలుసుకొని వాణిజ్యం, వ్యాపారాలు చేసేవారు. అలా వారి మధ్య స్నేహం పెరిగి కలిసి పండుగలు జరుపుకునేవారు. ఆ సందర్భంగా వారు కొండలపై బొమ్మలు వేసి విశ్వం, నక్షత్రాల గురించి మాట్లాడుకునేవారు. ఒకరి నాలెడ్జ్ మరొకరు పంచుకునేవారు. ఇలా వచ్చినవే ఈ బొమ్మలన్నీ అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. అటకామా ఎడారిలో ఎయిర్ పొల్యూషన్ మాత్రమే కాదు, లైట్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ. ఈ ఎడారి చుట్టుపక్కల ఉన్న నగరాలకు చాలా దూరంగా ఉంది. అందువల్ల రాత్రి వేళ ఈ ఎడారి నుంచి ఆకాశాన్ని చూస్తే మిల్కీవే గెలాక్సీ స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు కళ్ళతో చూసిన కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ ఎడారిపై మేఘాలు ఉండవు, వాతావరణంలో తేమ ఉండదు. సంవత్సరంలో 300 రోజులు ఆకాశం మేఘాలు లేకుండా ఉంటుంది. అందువల్ల రాత్రిళ్ళు ఆకాశం అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే నాసా అటకామా ఎడారిలో అల్మా, విఎల్టీ లాంటి అబ్జర్వేటరీలను ఏర్పాటు చేసి రోదసిని నిశితంగా పరిశీలిస్తోంది. తారపాక జైంట్ సముద్ర మట్టం నుంచి సుమారుగా 3,000 అడుగుల ఎత్తులో ఉంది. అందువల్ల అక్కడి నుంచి ఆకాశం, నక్షత్రాలు బాగా కనిపిస్తాయి. అందుకే పూర్వీకులు అక్కడ ఏం చేసినా విశ్వంతో కనెక్టివిటీ పెట్టుకునేవారనే అభిప్రాయం ఉంది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రతిరోజు ప్రపంచ దేశాల పర్యాటకులు, చరిత్రకారులు, పరిశోధకులు వస్తున్నారు. అయితే కొండపైకి వెళ్లేందుకు సరైన దారి లేదు. డైరెక్ట్గా దగ్గరకు వెళ్ళి చూస్తే మొత్తం చిత్రాన్ని చూడలేరు. అందుకే చాలామంది కొండ కింద నుంచి చూస్తారు, సెల్ఫీలు తీసుకుంటారు. ఈ చిత్రాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో చూస్తే బాగా కనిపిస్తుంది. ఆ సమయంలో రాళ్ల నీడ వల్ల మనిషి ఆకారం స్పష్టంగా తెలుస్తుంది. గూగుల్ ఎర్త్ దీన్ని చక్కగా చూసేందుకు వీలుంది. తారపాక చిత్రం సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చిలీ ప్రభుత్వం, యునెస్కో గుర్తించాయి. ఆ కళాఖండాలు మరింత దెబ్బతినకుండా, ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అవ్వకుండా ఉండేలా మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాయి. ఇలా ఈ చిత్రం చారిత్రక సంస్కృతి, పూర్వీకుల విజ్ఞానం, అంతరిక్షంపై వారికి ఉన్న ఆసక్తి, కళాఖండాల పట్ల వారు చూపిన ప్రేమను వ్యక్తం చేస్తోంది. ఇలాంటి చారిత్రక అంశాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. Thanks for watching this video. Have a nice day. Bye.